సన్మానం చేసుకుంటున్నాను. నాకు అత్యంత ఆప్తులు. నేను గతంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు 6 నిమిషాలు కష్టపడి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఏకంగా ఇల్లు తిరిగి నా కొరకు సహాయం చేసిన విషయాన్ని నా జీవితంలో ఎప్పుడు కూడా నేను మర్చిపోను. దీంట్లో ఒకరే ఒకరు పెద్దపల్లి నియోజకవర్గం అంతా కూడా ఒక మహిళ హైమావతి మాత్రం అన్ని మీటింగ్లో తిరుగుతూ ఉండే ఆ సోదరుని. అదేవిధంగా మా మిత్రులు నాకు చాలా రాజకీయంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నాకు చాలా దగ్గరగా ఉన్న మా మిత్రులు తను చింతస్వామి గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న అనేక కుల సంఘాల పెద్దలకు అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రేమతో వచ్చేసిన నా రక్త బంధువులైన నా సోదరి సోదరులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మంత్రి పదవులు వచ్చే విధానం ఒక మాట మీకు ఇక్కడ వివరించాల్సిన అవసరం ఉన్నది. నేను చాలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయినా, అంటే 25 సంవత్సరాలు ఉంటే 25 సంవత్సరాలకే నేను ఎమ్మెల్యే అయినా. అది నిజంగా కూడా బై చాయిస్. ఎన్టీ రామారావు చాయిస్ చేస్తే నేను ఎమ్మెల్యే అయినా. దాన్ని నిలబెట్టుకొని 5 సార్లు ఎమ్మెల్యే కంటిన్యూ చేసిన. అదేవిధంగా మంత్రి పదవులు కూడా బై చాయిసే అవుతాయి. కానీ మన లక్ష్మణ్ది మంత్రి పదవి ఛాయిస్తో కాదు, సెలక్షన్తో. 38 లక్షల మాదిగల వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఆయన మంత్రి అయింది. వేరే మంత్రులు ఆటోమేటిక్గా ఒకడు ఏదో కాళ్ళ మొక్కి అవుతాడు, ఒకడు ఇన్ఫ్లుయెన్స్ చేసి అవుతాడు. కానీ పబ్లిక్లోకి వెళ్ళి మాదిగల రిప్రజెంటేషన్ మీద ఈరోజు లక్ష్మణ్ మంత్రి పదవి నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. అంటే కొట్లాడి తీసుకున్నాం, కొట్లాడి మాకు మాదిగలకు మంత్రి పదవి కావాలని చెప్పి కొట్లాడి తీసుకున్న విషయాన్ని కూడా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. దీంట్లో ఒక మాట లక్ష్మణ్ గురించి మీరు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయనకు అన్నీ తెలుసు పూరా. అనేక ఒడిదుడుకులకి వెళ్ళి ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రి పదవి దాకా ఈరోజు దళితులను, అదేవిధంగా ముఖ్యంగా బీసీలు, వెనుకబడిన తరగతులను, తర్వాత 40-50 సంవత్సరాల పోరాటం చేసిన ఈ యొక్క